అని చెబుతుంది. మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని జ్యోతి గారు కరీంనగర్ నుండి రాస్తున్నారు. నవదుర్గా క్రమంలో చంద్రఘంట అలంకార విశిష్టత ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటా చ కూష్మాండేది చతుర్థకం. ఇలా ఉండేటటువంటి ఈ నవదుర్గ అలంకారాలలో మనం ఈ మూడవ రోజున చంద్రఘంట రూపంలో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం. శివ కుటుంబంలో ఈశ్వరుడు, పార్వతీదేవి, గణపతి, కుమారస్వామి అందరూ కూడా శిరస్సున చంద్రవంకను ధరించిన వారే. ఈ శరణ్ నవరాత్రి ఉత్సవాలలో హస్త నక్షత్రంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. హస్త నక్షత్రం చంద్ర నక్షత్రం. ప్రశాంతమైన మనస్సును మనం పొంది ఉండాలి అంటే చంద్రుడి యొక్క కారకత్వం మనపైన బాగా ఉండాలి. మనఃకారకుడు అని చెప్తుంది. అలాగే ఈ నవరాత్రులు ముగిసేటటువంటి రోజు కూడా శ్రవణ నక్షత్రం ఉంటుంది. శ్రవణేన విసర్జయేత్ అని నిర్ణయ సంధు. ఆ శ్రవణ నక్షత్రం కూడా మళ్ళీ చంద్ర నక్షత్రమే కనుక చంద్రఘంట అమ్మవారిని మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో మూడవ రోజున త్రిసత్యాహి దేవా ఏం చేసినా మూడవది అని వేదం చెబుతుంది. అమ్మవారి కథనం జ్ఞాపకం పెట్టుకొని అమ్మవారికి ప్రీతికరంగా కొబ్బరి అన్నం నైవేద్యం సమర్పించాలి. ఈ కొబ్బరి అన్నం అనేది చంద్రఘంటాదేవికే సూచనగా చేయబడినటువంటిది. గాయత్రీమాతకు ప్రీతికరంగా చెప్పబడ్డ నైవేద్యాలలో పంచదార మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇతర విశేష నైవేద్యాలు ఏమైనా ఉన్నాయా అంటే రవ్వ కేసరి ఈ నైవేద్యాన్ని ఈ మూడవ రోజున మనం విశేష నైవేద్యంగా సమర్పించాలి అంటుంది సంప్రదాయం. అమ్మవారి ప్రీతికరంగా చిత్రవర్ణంగా ఉండేటటువంటి చీర కానీ లేదా బంగారు రంగు వర్ణంలో ఉండేటటువంటి చీర కానీ ధరింపజేయడం, ప్రత్యేకించి అమ్మవారిని ఈ మూడవ రోజున సప్తశతి రూపాలలో సరస్వతి రూపంలో అర్చించడం. సప్తశతిలో హంతుం మధుం కైటభం మధుకైటభులను మహంకాళి రూపంలో అమ్మవారు సంహరించింది. అలాగే శుంభ నిశుంభులను అమ్మవారు తృతీయ అధ్యాయంలో సరస్వతీ మహాదేవి రూపంలో సంహారం చేసింది. ఇది మూడవ రోజు అంటూ సంప్రదాయం చెబుతుంది. కనుక చంద్రఘంటాదేవి రూపంలో అమ్మవారిని ఈరోజు మనం శ్రీశైలంలో దర్శనం చేసుకుంటాం. అమ్మవారి అనుగ్రహం వల్ల రావణ వాహనంపై అమ్మవారు ఈ రోజున విహరిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మనమంతా కూడా ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండాలి. ఇది లక్ష్యం. ఇందు నిమిత్తమై అమ్మవారి ప్రీతికరంగా కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిద్దాం. అలాగే విశేషమైన నైవేద్యాలు శ్రద్ధగా ఉంది అనుకుంటే రవ్వ కేసరి కూడా ఈరోజు నైవేద్యంగా సమర్పించాలి.